హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఫుల్ గణేష చతుర్థి రోజున. సో ముగ్గులతోనే నేను ఎప్పుడు నా ఒక ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తాను. ఈవెన్ అందరి ఇంట్లోనూ కూడా నాకు ఇలా కలర్ వేసి ముగ్గు చేయడం అంటే చాలా చాలా నచ్చుతుంది అండ్ ఐ లవ్ టు డూ ఇట్. అండ్ తర్వాత మనం మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి పిల్లల్ని రెడీ చేసుకుని ఫస్ట్ వచ్చేదే మనం ఇలా పుత్తకి పాలు పోయడం. యాక్చువల్లీ చాలామంది నాగపంచమి రోజున పుత్తకి పాలు పోస్తారు బికాజ్ వాళ్ళ ఆచారం. కానీ మేము ఎప్పుడు పుత్తకి పాలు పోయడం నాగపంచమి రోజున అయితే చెయ్యము బికాజ్ అది మన ప్రీవియస్ వాళ్ళు ఎవరు ఫాలో చేయలేదు. సో మన ఒక పెద్దవాళ్ళు ఏం ఫాలో చేసుకుని వస్తారో దాన్ని మనం కూడా ఫాలో చేస్తాం. సో మనం ఎప్పుడు గణేష చతుర్థి రోజున మాత్రమే ఇలా పుత్తకి పాలు పోస్తారు. అండ్ 2 to 3 times అన్ని ఇయర్లీ పోయకూడదని చాలామంది చెప్తారు కూడా. సో 1 time in a year అని పుత్తకి పాలు పోయడం జరుగుతుంది. సో అది కూడా మేము ఫాలో చేస్తాం. సో పెద్దవాళ్ళు ఎందుకు రూల్స్ చేస్తారు, ఎందుకు ఇవన్నీ చేస్తారు, దెర్ ఈజ్ సమ్ రీజన్ అనమాట. సో మనము దాని గురించి రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో చేసుకొని వెళ్ళాలి. ఎవరు ఏం చెబితే వినకుండా మన పెద్దవాళ్ళు ఏం ఫాలో చేసుకుని వచ్చారో దాన్ని ఫాలో చేయడం. సో నేను కూడా అదే ఫాలో చేసుకుని వచ్చాను. ఇలా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా పూజ చేస్తూ ఈ రోజుని ఇలా స్టార్ట్ చేస్తామన్నమాట. సో చేతులకి ఇలా కంగణం కట్టుకోవడం ప్రాక్టీస్ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా టై చేసుకుని ఆ ఒక స్పెషల్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈవెన్ వైఫ్కి హస్బెండ్ ఇలా ప్రతి ఒక్కరు దీన్ని టై చేసుకుని స్టార్ట్ చేస్తారనమాట. సో తర్వాత అక్కడే ఉన్న శివుడి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ శివుడి టెంపుల్ more than 150 years బ్యాక్ ఉన్న టెంపుల్. చాలా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ యొక్క మాను చాలా ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది. దీన్ని కన్నడలో అర్లిమాన్ అంటారు. తెలుగులో అయితే నాకు స్పెసిఫిక్గా తెలీదు. మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో దీని కాండాలు. సో ఇది శివుడి టెంపుల్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇదన్నీ కంప్లీట్ చేసుకుని మనం ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి ఇక స్వామివారి నైవేద్యానికి ఆబ్వియస్లీ కుడాలు చేయడం అలవాటు. మనం 2 types ఆఫ్ కుడాలు చేసుకోవచ్చు. ఒకటి కారం కుడాలు, ఇంకొకటి తీపి కుడాలు. సో నేను ఫస్ట్ తీపి కుడాలు, ఎందుకంటే నైవేద్యానికి ప్రిపేర్ చేసి స్వామివారి పూజకి చెయ్యాలన్నమాట. సో అందుకని. అండ్ కుడాలకి కావాల్సింది ఇట్లా బియ్యం పిండితో చేసుకోవడం. సో ఫుల్ రెసిపీ అయితే నేను తీసుకోలేదు బికాజ్ నాకు టైం లేకపోవడం వల్ల. బికాజ్ నేను సింగిల్ పర్సన్ అన్నీ మేనేజ్ చేసుకోవాలి. హస్బెండ్ పూజకి రెడీ చేస్తున్నారు, నేను మీన్వెల్గా వంటగదిలో రెడీ చేసుకుంటున్నాను. ఈ బెల్లం పాకం చూసారా ఎంత గట్టిగా వచ్చింది. ఇది మండ్యాలో నేను లాస్ట్ బ్లాగ్లో మెన్షన్ చేశాను కదా, ప్యూర్ బెల్లం అని. ఆ బెల్లమే నేను వాడుతున్నాను. సో బెల్లంని కరిగించి దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాడాలి. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. మీన్వెల్గా నా హస్బెండ్ పిల్లలు కూడా సపోర్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఒక చెయ్యి ఉండాలి. ఫెస్టివల్ టైంలో ఇలా హస్బెండ్ అందరికీ సపోర్ట్ చేస్తే ఆ ఫెస్టివల్కి ఒక వేరేలా ఉంటుంది, వేరే లెవెల్లానే ఉంటుంది. నాకైతే భాగ్యమని చెప్పొచ్చు. ఫైనల్గా మనం ఈరోజు గణపతి ఫెస్టివల్ని ఇలా స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం గణపతిని ఇంటికి తీసుకెళ్ళి పూజ చేయడం. సో మగపిల్లలు ఉన్న ఇంటి వాళ్ళు ఇది పూజ స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నాను బికాజ్ వాళ్ళు ఒక ట్రెడిషనల్ని ఫాలో అవుతారు కాబట్టి. సో నేను ఇక్కడ బ్లర్ చేశాను, ఎందుకంటే రివీల్ చేద్దాం లేటర్ అనేసి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో మనకు గణపతిని మీరు దర్శనం చేసుకుంటారు కంప్లీట్ వీడియో చూస్తే. అండ్ నిజంగా బ్లెస్ ఫీల్ అని అనిపించింది నాకైతే. సో ఒక కొత్త అలవాటుని స్టార్ట్ చేసుకుంటున్నాను నా పిల్లల భవిష్యత్ కోసం. ఈవెన్ వచ్చే ఒక అప్కమింగ్ వాళ్ళు ఇది నేర్చుకోవాలి. ఇది ఒక హారం, ఎక్కదగిడ హారం అని చెప్తారు తెలుగులో, నాకు తెలియదు. సో అది స్పెషల్ భగవంతుడికి అని చెప్పారు. గణపతి బాపా మోరియా. సో వెల్కమ్ అయితే చేసాం. హస్బెండ్ పూజ అన్ని చేసేసారు బికాజ్ ఆ వీడియో తీయడం ఎవరు లేరు కాబట్టి ఆ వీడియో స్కిప్ అయింది. సో లోపలికి వచ్చేసి మనం ఇలా స్వామివారిని వెల్కమ్ చెప్పామన్నమాట. సో ఫైనల్గా నేను అన్ని డెకరేషన్ అన్ని చేసుకుని నైవేద్యం అన్ని పెట్టి సో నేను స్వామివారిని ఇలా అలంకరించాను, ఫేస్ రివీల్ చేశాను. అండ్ చాలా బ్లెస్ ఫీలే అయ్యింది. మాకైతే ఒక కొత్త రకమే. ప్రీవియస్గా మనం అమ్మవారిని ఇలా పూజ చేసుకుంటాం, ఈసారి అయితే స్వామివారు మనకు అనుగ్రహించారనే చెప్పొచ్చు. సో ఈవెన్ నా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం ఎక్కడ చేయలేదు. సో ఇక స్టార్ట్ చేద్దాం, పిల్లలకి ఒక అలవాటు అవుతుంది, ఒక మంచి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ. యాజ్ వెల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. విఘ్న వినాశకుడు అని చెప్పేదే కాకుండా మన ఇంట్లో ఏ విఘ్నం జరగకూడదు, స్వామి వారు మమ్మల్ని కాపాడుకుంటూ వెళ్ళాలి అనే ఒక్క ఉద్దేశంతో నేను ఒక
ఫెస్టివల్ని ఇలా స్టార్ట్ చేశాను. చూద్దాం ఈ స్వామివారు నాకు ఎలాంటి అనుగ్రహిస్తారని. సో థ్యాంక్ గాడ్ ఆ రోజు నాకు చాలా మంచిగా స్వామివారు అన్ని బ్లెస్సింగ్స్తో మంచిగానే పూజ టైంకి జరిగింది. సో మధ్యాహ్నం 1:30 గంట లోపలే మనం పూజ చేసుకోవాలని ఉండింది. తర్వాత యమగండకాలం వచ్చేస్తుందని సో మనం ఆల్మోస్ట్ 1:15 కని పూజ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇలా ఈ ఫెస్టివల్ని చేయడం మీ దగ్గర షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ నేను లైఫ్లో చాలా కష్టాలు చూశాను. ఈవెన్ చాలామంది మనకు ప్రాబ్లం చేశారు, చాలామంది మనకు ఎన్నో చేశారు. కానీ మనకు ఎన్ని కష్టాలు ఉన్నా మనకు తోడుండే ఒకే ఒక పర్సన్ అయితే దేవుడే. సో ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు వదులుకోలేదు. సో ఫైనల్గా ఎప్పుడు ఈ దేవుడే ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని దాటొచ్చు అనే ఒక సైన్ మాకు ఎప్పుడు దొరుకుతుంది. ఎస్, సో అది ఆల్రెడీ ప్రూవ్ చేసేసామన్నమాట. చాలా మన లైఫ్లో ఎంత బాధ జరిగినా మనం చేసే ఒక రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు మనం స్టాప్ చేయము. ఎందుకంటే భగవంతుడు మన దగ్గర ఉన్నారు కాబట్టి. సో మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఆ భగవంతుడిని. సో నేను అందరికీ చెప్పేది అదే, ఎవ్వరికి ఎప్పుడు లోన్లీగా ఫీల్ అయినా, ఏ సమయానికి మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా మిమ్మల్ని ఎప్పుడు చేయి వదలక కాపాడేది స్వామివారు మాత్రమే. సో బిలీవ్ ద గాడ్, డెఫినెట్లీ యూ కెన్ సీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అని నేను ఒక గొప్ప నమ్మకం అనేది చెప్పొచ్చు. సో ఫైనల్గా పూజ కూడా చేసుకుంటున్నాం. సో నా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు, చాలా సపోర్టివ్ పర్సన్. నేను చేసే ప్రతి ఒక్క పనికి తను వెంటగానే ఉంటారనమాట. సో మీరే ప్రీవియస్ వీడియో అన్ని చూడొచ్చు. సో స్వామివారిని నేను ఇంత సింపుల్గానే అలంకరిస్తాను, ఎలాంటి ఆడంబరం నేను చేయలేను. బికాజ్ భక్తి అనేది మనసులో ఉంటే చాలు. సో మనకిచ్చిన భగవంతుడి సోర్స్ని నేను యూజ్ చేసుకుని ఇవన్నీ చేశాను. సో అండ్ ఇక్కడ చూస్తుండొచ్చు నా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నా చిన్న అబ్బాయి లేదు, బికాస్ పడుకునేసాడు. సో చాలా బాధేస్తుంది తను పడుకోవడం, లేపిస్తే ఏడుస్తూనే ఉన్నాడు. సో తర్వాత వాడు కామ్గా లేచి వస్తే చాలా అనుకున్నాను. సో అంతవరకు పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మన పూజ గది. మన ఇల్లు చిన్నదైనా సో చాలామంది చెప్తారు ఇల్లు చిన్నగా ఉంటే చక్కగా ఉంటుంది అనేసి, నాకైతే అలే అనిపించింది. సో ఇది నా ఒక ఇల్లు, హాల్లోనే మనం ఇది చేసామన్నమాట. సో ఫైనల్గా స్వామివారి పూజ ఇలా జరిగింది. నేను ఫస్ట్ సాంబ్రాణి బత్తితో ఒక పూజ చేశాను, తర్వాత మంగళారతి పూజ చేశాను. ఫైనల్గా నేను నా అబ్బాయితో కూడా పూజ చేపించాను. తను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు సో గణపతిని చూసి. సో మీరే చూస్తుండొచ్చు. సో ఫైనల్గా అయితే స్వామివారి దయ వల్ల అన్నీ బాగానే జరిగింది. సో గణపతికి ఇష్టమైన అన్ని రకాల వంటకాలు అయితే చేయకపోయినా కొన్ని రకాల వంటకాలను అయితే నేను చేసి తనకి నైవేద్యం పెట్టానన్నమాట. ఇక్కడ మేము గణేశుడిని విగ్రహానికి నేను యాక్చువల్లీ అభిషేకం చెయ్యలేదు. సో బికాజ్ ఆఫ్ నాకు ఒక మెథడ్ తెలీదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూనే వస్తున్నారు. సో నేనైతే సింపుల్గా పూజ కంప్లీట్ చేశాను. ఫైనల్గా నెయ్యి దీపాలతో తనకి మంగళారతి ఇవ్వడం జరిగింది. సో నా అబ్బాయి కూడా పూజ చేస్తున్నాడు, చాలా బ్లెస్ ఫీల్ అనే అనిపించింది. అభిషేకం చేయాలంటేను కొన్ని పద్ధతులు ఫాలో చేయాలి అని చెప్పారు. సో మీన్వెల్గా నాకు తెలిసిన ఒక పూజ రకంలా చేసుకుని నేను ఇది చేశానన్నమాట. ఫైనల్గా స్వామివారికి అక్షంతలు అర్పించేసి మా ఒక గణపతి ఫెస్టివల్ ఇలా జరిగింది. స్వామివారి దయ వల్ల అన్నీ బాగానే జరిగింది. అండ్ మీకు కూడా గణేష చతుర్థి శుభాకాంక్షలు, గణేష చవితి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ నేను పెట్టిన ప్రతి ఒక్క నైవేద్యము నేను అన్నీ ప్రిపేర్ చేయలేదు, కొన్ని అయితే ప్రిపేర్ చేశానన్నమాట. బికాజ్ నేను అంత కుకింగ్లో అంత ఎక్స్పర్ట్ కూడా కాదు. సో బికాజ్ నాకు కొన్ని వర్క్ ఉండడం వల్ల సో నేను ఎంతవరకు నా వల్ల అవుతుందో అది ట్రై చేస్తాను ఎప్పుడూను. సో ఇక తర్వాత బేసిక్ ఏం నీడ్స్ ఉంటుందో అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ స్వామివారికి తీపి కుడాలే మనం ఎప్పుడు పెట్టి పూజ చేయాలి. ఎలా మనం వరమహాలక్ష్మి పండుగలో అమ్మవారికి ఇలా బొబ్బట్లు పెట్టి పూజ చేస్తాము, ఇక్కడ స్వామివారికి అదే స్పెషల్ అన్నమాట. సో నేను కూడా అదే ఫాలో చేస్తాను. సో మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయొచ్చు. మన ఇంటి ఒక గణపతి, బుజ్జి గణపతిని మీరు ఎలా కమెంట్ చేయొచ్చు, ఎలా ఉంది డెకరేషన్ వైజ్ కావచ్చు, ఏదైనా సజెషన్స్ కూడా ఉంటే ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇది నేను ఆల్రెడీ స్వామివారికి నైవేద్యం పెట్టాను కదా, ఇవన్నీ మనం బయట పర్చేస్ చేసుకున్నాం. ప్రీవియస్ డేనే ఇవన్నీ నేను చేసుకున్నాను అనమాట. సో ఇది నా పూజ గది.
సో నెక్స్ట్ మనం ఆ ఒక ఐటమ్స్ని నేను ఈ యొక్క మనీ హోళీగే అనే ప్లేస్లో పర్చేస్ చేసుకున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు రకరకాలుగా వంటలు ఉన్నాయి. ఈవెన్ ఆవకాయలు, ప్రతి ఒక్క సాంబార్ పౌడర్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ చాలామంది ఇక్కడ పర్చేస్ చేస్తారు. మనమైతే వచ్చింది ఫస్ట్ టైం. ఎప్పుడు అదే వేళ వెళ్తున్నప్పుడు మనం చూస్తూనే వెళ్ళేదానం. ఒకసారి టేస్ట్ కూడా చేసామన్నమాట. నాకు నచ్చినట్లు అయింది. అందుకని సో స్వామివారికి పెట్టొచ్చు అని అనిపించింది. అందుకని కొన్ని ఇంటికి కొన్ని నైవేద్యానికి తీసుకున్నాం. ఈవెన్ సమ్ ఫంక్షన్స్కి అయితే ఇక్కడ నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇది బెంగళూరులో బసవేశ్వర్ నగర్లో ఉంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే మనీ హోళీగే అని గూగుల్లో టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇక్కడ వేడిగాను మీకు బొబ్బట్లు దొరుకుతాయి. కాయ బొబ్బట్లు అండ్ బేళ వేసిన బొబ్బట్లు. సో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. వేడిగానే చేస్తూ మీకు ఇస్తారనమాట. సో కురుకు తిండి 2 రకాలుగా మెన్షన్ చేశారు. సో హోళీగే మనీ అండ్ కురుకు తిండి మీరు గూగుల్ కూడా చేయొచ్చు. ఆ రోజు అయితే మనం కూడా కొన్ని పర్చేజ్ అనేది చేసుకున్నాం. సో మోదకం అనేది అందరి ఇంట్లో చేస్తారు కదా. ఇక షాపింగ్ ఫ్లవర్స్ అండ్ బాళెదిండులు, సో ఇవన్నీ మనం పర్చేజ్ చేసుకున్నాం. ఇది ప్రీవియస్ డే యొక్క వీడియో అన్నమాట. సో రేట్లు అయితే ఎక్కువే, మీకే తెలిసి ఉంటుంది ఎంత రేట్లు డబల్ అయి ఉంటుంది నార్మల్ డేస్ కన్నా. బట్ ఏం చేయడం కుదరదు. ఆ రోజు నేను ఇలా కారం కుడాలు అండ్ తీపి కుడాలు, కారం కుడాలకి మంచింగ్ వచ్చేసి చట్నీ అండ్ తీపి కుడాలు అండ్ కొన్ని ఎసరు బేళలు చేశానమాట. సో ఇంత సింపుల్గానే నేను ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఇది నా ఒక రెసిపీ. సో సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. సో వంటకాలు, సో పిండి వంటలు అని కూడా చెప్తారు. సో దిస్ ఈజ్ ద సింపుల్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ తర్వాత ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ ఇంకొకసారి స్వామివారికి పూజ చేస్తూ, అండ్ దానికి ముందర నేను నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా గణేష ఫెస్టివల్ చేశారు, పిలిచారు. అక్కడికి వెళ్ళి మనం నైట్ డిన్నర్ అక్కడే చేసుకొని వచ్చామన్నమాట. నైట్ నేను పూజ చేసేసి స్వామివారిని ఇలా అన్నీ కదిలించి స్వామివారికి ఫైనల్గా పూజ అని చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నా చిన్నబ్బాయిని మీరు. సో చిన్నబ్బాయి ఇక్కడే ఉన్నాడు కదా, చూసారు కదా. సో తనని మిస్ అవుతారు. చాలామంది అడుగుతారు, చెప్తారు మీ చిన్నబ్బాయి చాలా అల్లరి, చాలా క్యూట్గా ఉన్నాడు అని. ఎస్, చాలా క్యూట్గా ఉన్నాడు. ఫైనల్గా విసర్జనం చేయడానికి హస్బెండ్ గణపతిని తీస్తున్నారనమాట. సో గణపతి బప్పా మంగళమూర్తి, గణపతి బప్పా చెప్పము, చెప్పరా చెప్పరా ఏది చాలదు. నువ్వు విడుస్తావా? వచ్చాడు అంత హలో అందరికీ. సో ఫెస్టివల్లో చాలా బిజీగా ఉన్నారా? నేను కూడా అలాగే బిజీగా ఉన్నాను. సో ఫైనల్గా మన గణేశుడిని విసర్జనం చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు నేను ఆన్లైన్లో వర్క్ చేస్తున్నానని. సో ఈరోజు ఫెస్టివల్ రోజున కూడా నేను అర్నింగ్ చేస్తానని డౌట్ మీకు ఉంటుంది కదా. సో మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు ఫెస్టివల్ అయితేను మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఆ ఒక ఫ్రీ టైం స్పెండ్ చేసుకుని నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా 4000 ఎర్న్ చేశాను. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి, డేట్ చెక్ చేసుకోవచ్చు 7/9 రైట్. సో డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కూడా ఆన్ చేయాలనుకుంటే కనిపించిన వాట్సాప్ నెంబర్కి మీ పేరుని, మీ ఏజ్ని మెసేజ్ చేయండి. నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ నాలాగా ఆన్ చేయడానికి హెల్ప్ చేస్తాను. హరి అప్, గుడ్ లక్. సో ఫైనల్గా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా న్యూ వ్లాగ్ వస్తే, న్యూ వ్లాగ్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక సింపుల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఈరోజు వ్లాగర్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ లవింగ్. థ్యాంక్ యూ సో మచ్.